కమిషనర్ రంగనాథన్ సార్ మీద పర్సనల్ గా టార్గెట్ చేసి కేసులు వేశారండి. అది చాలా తప్పండి. ఆయన వృత్తిని చాలా సిన్సియర్ గా చేస్తూ ఆయన ఇందులో ఎవరెవరు అన్యాయం అయిపోయారు, అన్యాయం ఉన్నాయండి. 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు అండి. 40 ఫీట్ రోడ్లు వచ్చి 3 ఉన్నాయండి, ఉన్నవన్నీ 30 ఫీట్ రోడ్స్ అండి. కానీ దానికి ఇదిగో మన FCA లేఅవుట్ మన ప్లానింగ్ పేపర్ కూడా నేను చూపిస్తానండి. కానీ దీన్ని ఈయన ఏం చేశాడంటే, ఇలా కాదు, మన వీళ్ళ కొందరు అమ్మమంటే అమ్మట్లేదు, ఇదంతా నా ఒక్కడికే ఉండాలి, ఎవరు ఇందులో ఉండటంతకు లేదు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే అమ్మననే వాళ్ళని టార్గెట్ చేశాడండి. ఏ విధంగా ఏమి చేయాలి, ఎలా బెదిరించాలి, ఎలా బూతులు మాట్లాడాలి, పక్కోడిని నేను ఏమి చేశాను అనేది వీళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తూ ఇది అమ్మేసేలాగా చెయ్యాలి అనేది ఒక ప్లాన్ చేశారు. చాలా మంది ఏంటంటే ఇంకా వాళ్ళకి తప్పక అమ్మలేదండి కొందరు. ఇప్పుడు రోడ్లు మొత్తం FCA లేఅవుట్ ని మీరు షూట్ చేయండి సార్, మీకు తెలుస్తుంది. మొత్తం రోడ్లని ఏమీ లేకుండా ఆయనకి నచ్చిన విధంగా, అంటే గవర్నమెంట్ అండి, అంటే GHMC దీనికి సంబంధం లేకుండా ఆయనకి నచ్చిన విధంగా రోడ్లను ఫామ్ చేసుకొని 60 ఫీటా 40 ఫీట్ అయినా ఆయనకి నచ్చినవి చేసి మొత్తం అంతా ప్లే గ్రౌండ్ లాగా చేసాడు. అంటే మా ప్లాట్లు మేము ఐడెంటిఫై చేయకుండా చేసేసాడండి. దీన్ని ఏమిటంటే మా పోరాటం ఏమిటంటే కోర్టులోనైనా GHMCతోనైనా హైడ్రాతోనైనా సార్ మాకు ఏమీ వద్దు సార్, మాకు రోడ్లు మాత్రమే మాకు ఇవ్వండి సార్, అంతకంటే మాకు ఏమీ వద్దు సార్ అని మేము ఫైట్ చేసాం సార్. ఇప్పుడు భగవంతుడు కరుణించాడు. మా రోడ్డుల కోసమే హైకోర్టు కూడా ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే రోడ్డు అనే ఒక దీని మీద, ఎందుకంటే ఆయన ఒక మానవత దృక్పథంతో న్యాయం అంటే ఏమిటి అనే దాని మీద రోడ్లు ఆక్రమించుకోవడం ఏంటి, ఓకే ఏదో పెద్ద ల్యాండ్ ఉంది, 50 ఎకరాలు ఉంది, పక్కన ఏదో ఇంకొక 20 ఎకరాలు ఉందంటే ఒక ఎకరానికి వెళ్ళారంటే ఒక అర్థం ఉంటుంది. రోడ్లు ఆక్రమించుకోవడం ఏమిటి, సారీ రోడ్లన్నీ ఎలాగున్నాయో రోడ్ల మీద ఏవి కొట్టినా సరే డిమాలిషన్ చేసేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు జరుగుతున్నది ఇదేనండి.